గురించి మనం నేర్చుకుందాం. రైట్, దేవుని వాక్యం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామన జ్ఞాపం చేసుకుంటున్నాను. దేవా, ఈ క్షణంలో మరి ఉన్నతమైన పిలుపు అన్నటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని వాక్యంలో మేము పోచుండగా ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించి మనం ప్రార్థిస్తున్నాం. ఆ పిలుపు దేనికోసము అన్నటువంటి గొప్ప గ్రహింపును వింటున్నట్టు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున గ్రహించే శక్తిని అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం. దేవా, నన్ను మంచి వివేచన జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ముందుకు పోచుండగా ప్రారంభం నుండి చివరి వరకు మీరే నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ పిలుపు తల్లి తన పిల్లల్ని పిలుస్తుంది దేనికోసం? అలాగే తండ్రి తన కుమారుణ్ణి పిలుస్తాడు దేనికోసం? నీ స్నేహితుడు నీకు పిలుస్తాడు దేనికోసం? అంటే పిలుపు అన్నటువంటిది మామూలు సరదాగా ఎవరు కూడా పిలవరు. ఆ పిలిచారు అంటే ఏదో ఒకటి ఉంటుంది. ఏది ఒకటి లేకుండా పిలుపు అన్నటువంటిది ఉండదు. అన్నించే గుటింగ్లో అయ్యండి అకాయతి అకాజాన్ గువాజత్ ఈయన డకోతన అటకు నాసాన్ గూతాజీ. ఆవిడ కొంతమంది ఆట పట్టించడానికి పిలుస్తారు అని అంటారు. ఆట పట్టించడం పిలుపు అది వేరు. కానీ ఒక ఏమంటారంటే ఏదైనా సరే ఫలితం కానీ ఫలితం లేకపోయినా నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏదైనా సరే దాని పిలుపు అన్నది ఒక కారణం ఉంటుంది. ఆ పిలుపుకి ఒక కారణం ఉంటుంది. ఈయన గుడింగ్లో ఏంటి ఈతనసం గుడింగ్ తాయ్ తన అకన అభ్యర్థి అంజనాన్యంగా డకోతే. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఉన్నతమైన పిలుపు అని మాట్లాడుతున్నాడు. ఉన్నతమైన పిలుపు దేనికోసము అనేసి అంటే అక్కడలోని వాక్యంలోనే ఉంది. పిలుపులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉందంటే ఉన్నతమైన పిలుపు దేనికోసమట? దేనికోసం అది? తీసారా బైబిల్? సమాధానం చెప్పరు. ఉన్నతమైన పిలుపు దేనికోసమట? బహుమానము కోసం, బహుమతి కోసం, బహుమానం పొందాలి అన్నటువంటిది. ఇదిగో బహుమానం ఇక్కడ ఉంది, రా అని పిలుస్తున్నాడు. ఆ బహుమానాన్ని తీసుకోవడం కోసము, ఆ బహుమానాన్ని ఇవ్వడం కోసము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. అయితే పిలుపు అందుకొని ఆ పిలుపును ఎలా చేయాలట? అపోస్తలుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు? ఆ బహుమానం పొందడానికి నేను గురి యొద్దకే పరిగెడుచున్నాను. అంటే ఈ బహుమానం పొందాలంటే ఎలాగ పరిగెత్తాలట? అన్నేళ్ళ బాతి బాన్న బుల్లేలు అన్నారు. ఒత్తి ఎర్రి ఒన్న ఎర్రి ఞాంతపో. పరిగెత్తడం అన్నటువంటిది ఎలాగుండాలి? ఒకటే గురి, నాకు బహుమానం దొరకాలి అన్నటువంటి ఒకటే గురితోని ఎవరైతే పరిగెడతారో వారు మాత్రమే దొరుకుతుంది. కానీ లోకం వైపు లేకపోతే పరిగెడుతూ ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ మీరు చూస్తున్నారు. పరుగు పందెంలో చూసినప్పుడు పరుగు పందెం పక్కన ఈ పక్కన ఎవరు చూడరు. ఏం చేస్తారు? అతని గురి ఏంటది? నీకు ఏ దారి అయితే చూపించరు ఈ మార్గంలోనే పరిగెత్తాలి అన్నటువంటిది ఒక లైన్ గీస్తారు కదా. ఒక లైన్ గీస్తారు. ఈ వ్యక్తి ఈ మధ్యనే పరిగెత్తాలి, ఈ వ్యక్తి ఈ సెంటర్లోనే పరిగెత్తాలని అంటాడు. కానీ ఈ సెంటర్లో పరిగెత్తవలసిన వాడు ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇలుగొచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి ఇలుగొస్తే మరి బహుమానం అందుకోగలడా? ఎవరైతే స్ట్రైట్గా పరిగెడతారో వాడే బహుమానం పొందగలడు. అంటే ఏంటి? రెండు వైపులు అడ్డదారులు తిరిగి ప్రయత్నం చేస్తే బహుమానం ఎవరు పొందలేరు. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో కూడా
మన కోసం దేవుడు పిలుస్తున్నాడు దేనికన్స్ అంటే పరలోకంలో ఒక బహుమానం ఉంది, పరలోకంలో బహుమానం ఉంది. ఆ బహుమానం ఇవ్వడానికి నేను పిలుస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆ బహుమానాన్ని చూసి నడవండి, పరిగెత్తండి. కానీ లోకం వైపు మీరు పరిగెత్తొద్దు. లోకం వైపు పరిగెడితే ఆ బహుమానం మీకు దొరకదు. అమ్మి గుర్వాంగన్ అని గుతుంగం కూతాయి ఈతనాస్తాను నేను అమ్మ బయ్యన పోయి తనత్తి డకు అసనిత్త డకు ఎరాయిగాలు కూతాయి. ఆ కూతైన టైం ఎలా అన్నేలి బాన్నేలు పుల్లేలండి ஞாங்கத்தப்போ அது ஞாங்கத்த బగమన్ర యగమన్ర పరిగెత్తి ఆండాతి తిత్తం గిజాగిల్లి అంద మరి నాకు ఇర్రట కూతనే అంజింగ్లు మేంగ్లట కూతనే మన్రతం ஞாங்கன் ఈనాత తిత్తాజి తనతి ఈనాతి మన ஞாங்கతి అజ్రి ஞాங்கత అంటే మనం దొరకాలంటే గురి యొద్దకే పరిగెత్తాలి. లోకం వైపు పరిగెత్తడానికి వీలు లేదు. మనమందరం లోకం వైపు పరిగెత్తడానికి అయితే ఇక్కడ అంటాడు ఒక బహుమానం అన్నాడు. ఆట వస్తువులో అయితే ఒక బహుమానం ఉంటుంది, ఆటలు అయితే ఒక బహుమానమే మాత్రమే ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని బహుమానాలైనా ఉన్నాయి. దేవుని దగ్గర ఒకటే బహుమానం ఉందా? ఒకటే బహుమానం ఉంటుందా? కాదు. జీవ కిరీటము లేకపోతే ఆశీర్వాదం అన్నట్టుది, బహుమానం అన్నట్టుది. ఎంతమంది అయితే గురి ఎద్దుకు పరిగెడుతూ లోకంలో ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూసుకు ఎవరైతే పరిగెడతారో అంతమంది కూడా పరలోక రాజ్యంలో జీవ కిరీటం అన్నట్టుది దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ప్రపంచంలో ఒక క్రికెట్ అవుతుంది. ఏంటది? ఛాంపియన్ ట్రోఫీ. సుమారుగా ఎన్ని దేశాలు? 8 దేశాలు. 8 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. కానీ 8 దేశాలు ఆడినప్పటికీ బహుమానం ఎన్ని బహుమానాలు? ఒకటే. కప్పు ఒకటే. ప్రజెంట్ ఒకటే ఉంది. ప్రపంచ దేశాలలో 8 దేశాలు ఆడుతున్నాయి క్రికెట్. ఆడుతున్నప్పుడు ఒకటే బహుమానము ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ ఆడాలి. ఆ బహుమానం కోసం ఏం ఆడాలి? వాళ్ళ శక్తికి మించి పర్ఫెక్ట్గా ఆడితేనే ఆ బహుమానం దొరుకుతుందన్న ఆశతో అందరూ ఆడారు. కానీ ఇప్పుడు ఏమయ్యారు? కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఎంతమంది ఇప్పుడు మిగిలారు తెలుసా? ఎన్ని దేశాలు మిగిలారు? 4 దేశాలు. ఏంటది? మన భారతదేశము, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. ఈ 4 దేశాలే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? మనదున్ను న్యూజిలాండ్ ఆడతాయి. అలాగే సౌత్ ఆఫ్రికాను, ఆస్ట్రేలియా ఆడతాయి. అందులో ఎవరైతే గెలుస్తారో ఇందులో నుండి ఒకరు, అందులో నుండి ఒకరు. 4 బహుమతులు కాదు కదా, 2 బహుమతులు కూడా కాదు. అక్కడ గెలిచిన వారు, ఇక్కడ గెలిచిన వారు మళ్ళీ ఆడతారు. ఆడిన తర్వాత ఆటల్లో ఎవరైతే గెలుస్తారో వారికి మాత్రమే ఛాంపియన్ ట్రోఫీ అన్నటువంటిది ఒక్కరికే దొరుకుతుంది తప్ప అందరికీ దొరకదు. కానీ ఈ లోకంలో యేసు దగ్గర మాత్రము మరి లోకంలో మాత్రం ఒకటే బహుమానం. కానీ పరలోకంలో ఎంతమంది అయితే గురి యొద్దకు పరిగెడతారో, లోకం వైపు చూడకుండా పరిగెడతారో అంతమంది కూడా దేవుడు బహుమానాన్ని మన కోసం ఉంచి ఉన్నాడు. అందుకాబట్టి మన గురి యొద్దకే మనం పరిగెడుతూ ఉండాలి, లోకం వైపు వెళ్ళకూడదు. అలాగే 1 కొరింథీ 9వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు పందెపు రంగమందు, పరుగు పందెములో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ. ఈ లోకంలో మనమందరూ కూడా సియోను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులమందరూ కూడా యేసు కోసం పరిగెడుతున్నాము. కానీ ఈ పరిగెత్తే వారందరిలో కొంతమంది మాత్రమే దేవుడిచ్చే బహుమానము
పొందగలరు. మరి ఎక్కడ అందరూ కూడా పొందుతారు. ఎప్పుడు ఎలా పొందుతారు? అందరూ పొందుతారు. చూడండి, బహుమానం అంటే అందరికీ దేవుడు ఇవ్వగల శక్తి దేవుడికి ఉంది. కానీ అందరం పొందగలం. కానీ ఎవరైతే పరుగు పందెములో వెళ్ళినట్టుగా పరిగెత్తేటట్టుగా పరిగెడతారో, మరి ఏకాగ్రతతో పరిగెత్తారో, లోకం వైపు చూడకుండా పరిగెడతారో, అప్పుడు మాత్రమే మరి దేవుడు ఏమిస్తాడట? పరుగు పందెం. అందుకనక అన్నాడు, పరిగెత్తడు ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు ఏం చేయమన్నాడు? పరిగెత్తండి. లోకం వైపు చూడకండి, దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసి పరిగెత్తండి, లోకం వైపు తిరగండి. లోకం వైపు పరిగెడితే మాత్రము మరి ఏమవుతారు? బహుమానము పొందలేరు. ఇద్దరు పరుగు పందెంలో ఉన్నారు. ఇద్దరు ఒక బహుమానం ఉంది. ఇద్దరు పరిగెడుతున్నారు. అయితే వారు ఏకాగ్రత ఎంతవరకు ఉంది, ఏకాగ్రత ఎంతవరకు ఉందని ఒక పరీక్ష ఏం చేశారంటే, ఈ లైన్లో ఒక అబ్బాయి ఒకతను, ఆ లైన్లో ఒకరు ఉన్నారు. ఆ దారిలో అక్కడ కొంత డబ్బు, ఇక్కడ కొంత డబ్బు పెట్టారు. మధ్యలో వీళ్ళకి తెలియదు, ఎవరైతే పరుగు పందెంలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. తెలియకుండా మధ్యలో డబ్బులు పెట్టున్నారు. ఈ లైన్లో కొంత డబ్బులు పెట్టున్నారు, ఆ లైన్లోనూ కొంత డబ్బులు పెట్టున్నారు. అయితే ఇద్దరు పరిగెడుతున్నారు. వీళ్ళు ఏటి చూసి పరిగెత్తాలి? దేనికోసం పరిగెత్తాలి? ఆ బహుమానం పొందడం కోసం పరిగెత్తాలి. కానీ ఇద్దరు పరిగెడుతున్నారు. ఇద్దరు పరిగెడుతూ ఉన్నప్పుడు ఒకడు ఏం చేశాడంటే, డబ్బు చూశాడు కానీ డబ్బు వైపు చూడలే. డబ్బు కోసమని వంగడం కానీ ఆగడం కానీ చేయలేదు. ఆడు బహుమానం పొందడం కోసం పరిగెడుతూ ఉన్నాడు. మరొకడు ఏం చేశాడు? పాపం ఇద్దరు కూడా సమానంగా పరిగెడుతున్నారు. ఒకటే ఊపుతో ఇద్దరు పరిగెడుతున్నారు. పరిగెడుతున్నప్పుడు వాడు ఒకడేం చేశాడు? డబ్బు చూడగానే వెంటనే వంగాడు. వంగి వీళ్ళకి తీసేటప్పటికి కొంత దూరం వెళ్తాడో లేదాడు? మరి ఆ ఇద్దరు వెళ్ళినప్పుడు ఆడేమిటో డబ్బు కోసం వీళ్ళకి వంగేటప్పుడు ఈడికంటే వాడు ముందుకెళ్ళిపోయి బహుమతిని సంపాదించుకోడు. కానీ ఈ వ్యక్తి ఏది ఆశించాడు? డబ్బును ఆశించాడు. అంటే లోకం వైపు లోకంలో ఉన్న సుఖ సంతోషాల కోసం ఆలోచించాడు. అంటే డబ్బు కాదు, లోకంలో ఉన్నటువంటి ఏమంటారు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, దాని గురించి ఆశించాడు. కళ్ళు చూడగానే వెంటనే సోపరాన్ని ఇలాగ పట్టాడు. ఆడేం చేశాడు? దాటుకుని వెళ్ళిపోయాడు. ఈ లోకంలో కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి లోకంలో మాయ, అంటే లోకం అంటే ఏంటది? మాయ. ఆ మాయ అన్నటువంటి లోకంలో అనేక రకాలైన, నీవు విశ్వాసంలో ఎదగకుండా ఈ లోకం ఏం చేస్తుందంటే కొన్ని చూపిస్తారు. ఇది ఉండు, దీని ప్రకారం ఉండు, నీవు రా అంటే మనం లోకం వైపు వెళ్తాం. ఈ దారికి వెళ్ళవలసిన వ్యక్తులము దారి తప్పిపోతాం. దారికి ఏదైతే ఈ దారి వెంట నడుస్తూ వెళ్తేనే నీవు దేవుని రాజ్యం వెళ్తావని దేవుడు చెప్తున్నప్పుడు మనం ఈ దారులు వెళ్ళకుండా ఈ పక్కన ఉన్నటువంటి ధనధాన్యాలు లేకపోతే నేత్రాస ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇటువైపు వెళ్తాం. ఇటువైపు వెళ్ళినప్పుడు ఏమైపోద్ది? దారి తప్పిపోతుంది. కనుక దేవుడు ఏమాడు? గురి యొద్దకే పరిగెత్తాలి. ఈ లైన్లోనే వెళ్తేనే, ఈ మార్గంలోనే వెళ్తేనే దేవుడు కనిపిస్తాడు, దేవుడిచ్చే బహుమానం దొరుకుతుంది అన్నటువంటి సంకల్పము కలిగి ఉండాలి. అంతేగాని మనం ఇటువైపు వెళ్ళామంటే అది ఆ దారి గుండా వెళ్తేనే దేవుని రాజ్యం. మరి ఈ దారి గుండా వెళ్ళామంటే నీకు ఏమీ దొరకదు. అందుకనుక దేవుడు అపోస్తలుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడు? నేను ఈ లోకం వైపు చూడడం లేదు, నేను గురి యొద్దకే పరిగెడుతూ ఉన్నాను. పరుగు పందెంలో ఎంతోమంది పరిగెడతారు, కానీ బహుమానం ఒక్కడికే దొరుకుతుందని మీకు తెలియదా? ఒక్కడికే దొరుకుతుందని మీకు తెలియదా? కానీ ఆ బహుమానం పొందడానికి ఏం చేయమన్నాడు? పరిగెత్తండి, పరిగెత్తండి, ఎక్కడ కూడా ఆగొద్దు అని దేవుని వాక్యంలో మనకు చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. అందుకప్పుడు గమనించండి, మన పరుగు పందెం అన్నటువంటిది అది ఎవరి పిలుపు ద్వారా? దేవుని ఉన్నతమైన పిలుపుని అందుకొని పరిగెత్తాలి. దేవుని ఉన్నతమైన పిలుపుని అందుకొని పరిగెత్తాలి. కితుగున అగ్నూటింగ్ బాతే అల్లి నా అర్పునన్
ಇರ್ಪುನ ಕಿತ್ತುಂಗನ ಈನಾತ ತನತಿ ಅಂತ ಇಕ್ತಾಯ್ ಗುರುವಾಂಗ್ ರಾಜ್ಯ ಮಂಡಕು ಆಮನಾಸನ್ ಅಬೈ ತನತಿ ಅಂಡಕು ಇರಾಯಿ ಗಾಲಿ ಗೂಲನ್ ಜಡಿ ತಾ ಗೂಡಿಂಗ್ ಅಂಡಂಗನ್ ಅಂಡಂಗ್ಲಿ ಕಿತ್ತುಂಗನ್ ಅಮಂಗ್ ಬಾತೆ అనండ అగ్నూటింగ్ బాతే నిజంగా ఇల్లి పిలుపులు కూడా మంచివి కావు. దేవుని పిలుపు ఏదో కరెక్ట్గా వినాలి. సాతాను పిలుప, దేవుని పిలుప. యేసుక్రీస్తు వారిని పట్టుకొని శోధించాడు దేవుడు. నీవు నా కాలు మొక్కితే ఈ రాజ్యం అంతా నీకు ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడు అంతే. నీకు ఆకలేస్తుంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా తినమని అన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు రాళ్ళు రొట్టెలుగా అంటే అర్థం ఏంటి? మరి లోకం తిండి కోసం ఆశించలేదు యేసు. మనిషి రొట్టెల వల్ల బ్రతకడు కానీ దేవుని వాక్యం ద్వారా మాత్రమే బ్రతుకుతాడు అన్నటువంటి మాట మరి యేసుక్రీస్తు వారు అపవాదితో మాట్లాడినప్పుడు అక్కడ నుండి అపవాది ఏమైపోయాడు? పారిపోయాడు. చూసారా? అంతేగాని రా నిజమే ఇప్పుడు ఆకలేస్తుంది కాబట్టి ఈ టైంలో ఏం చేయాలి? ఏది దొరికినా తినాలి. పద్యం మర్చిపోయాను. ఒక పద్యం ఉంది. ఆకలేసిన టైంలాట దొరికేటప్పుడు మంచి ఆకలిగా ఉన్నప్పుడు అది రుచిగా ఉందా, రుచిగా లేదా, రుచిగా ఉన్నా లేకపోయినా, టేస్టీగా ఉన్నా లేకపోయినా, ఏమి లేకపోయినా ఆ టైంలో ఆ దొరికే ఆహారం ఎలాంటిదట? అమృతం లాంటిది. ఎలాంటిదట అది? ఆకలేసిన వాడికి ఎలాంటిది? దేంతో సమానము? అమృతం లాగా ఉంది అని పద్యంలో ఉంది. కానీ నిజమే, ఈ లోకం మరి ఆహారం కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి వాడు ఎవరు? ఏసావు. తిండి కోసం తన దేవుని ఆశీర్వాదాన్ని అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఏసావు. చూసారా? తిండి కోసము దేవుని ఆశీర్వాదాన్ని మనము అమ్మకూడదు, పోగొట్టుకోకూడదు. అందుకాబట్టి తిండి కోసము అనేక రకాలైనటువంటి వారు మీకు లోకంలో పిలుస్తారు, రా అంటారు. అంటే ఈ సందర్భంలో నేను మాట్లాడదాను. కొంతమంది నేను కౌన్సిలింగ్ చేశాను, చాలామంది నేను కౌన్సిలింగ్ చేసుకొని వస్తున్నాను. ఇప్పుడు వరకు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా మన ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వారిని నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు నాతో మాట్లాడి నేను కౌన్సిలింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని నెలలు దూరంగా ఉన్నారు. కొంతమంది దూరంగా ఉన్నారు. తర్వాత కొంతమంది ఏం చేసేవారంటే, ఎవరైతే పాత స్నేహితులు ఉన్నారు కదా, వీళ్ళతో కలిసి ఉన్నటువంటి స్నేహితులు ఉన్నారు కదా, వారు ఏం చేశారు? మళ్ళీ పడగొట్టేశారు, చేశారు. నేను చెప్పి కొంతమంది మార్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ పాత స్నేహితులతో ఎప్పుడైతే స్నేహం చేసుకున్నారో మళ్ళీ పాత అలవాట్లోనికి వెళ్ళిపోయారు. అందుకాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా అయినటువంటి మనము దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, దేవుడిచ్చే బహుమానం కోసం ఉండాలి తప్ప లోకంలో ఉన్నటువంటి సుఖ సంతోషాల కోసం మీరు వెళ్ళి దేవుని ఆశీర్వాదం, దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని పోగొట్టుకోవద్దని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఎనిమిది 28. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అదా రోమియోలు రాసే పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ చూసారా? రోమా సంఘానికి రాస్తున్నాడు ఈరోజు. సియోను సంఘంకి ఈ వాక్యం, ఈ తాలూకా ఉత్తరం రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. మనకు కూడా రాశాడు ఉత్తరం. ఏమని? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. దేవుని ప్రేమించువారు అంటే అర్థమేంటి? దేవుని ప్రేమించువారు అంటే అర్థమేంటి? దేవుని ఎవరు ప్రేమిస్తారు?
ఆయన చెప్పినట్టుగా నడుచుకున్న వారే దేవుని ప్రేమించిన వారు అవుతారు. అంతేగాని నేను యేసుని ప్రేమిస్తున్నాను, నేను యేసుని ప్రేమిస్తున్నాను, నేను నేను క్రిస్టియన్, ఐఆమ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే కాదు. అది నామకార్థపు క్రిస్టియన్. నీవు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉన్నాను, ఏమంటారంటే నేను క్రిస్టియన్ అండి అంటాడు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఉండదు. నేను క్రిస్టియన్ అని ఎప్పుడు మనం చెప్పుకోవాలి? దేవుని పిలిచేటప్పుడు వెళ్ళాలి. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుంది? దేవుని సంకల్పం చొప్పున ఎవరైతే నిడుస్తారో వారు మాత్రమే దేవుని ప్రేమించిన వారు మాత్రమే అవుతారు తప్ప. అందుకనక ఏమంట, ఆ పిలుపు ఎలాంటిదట? మేలు కలుగుటకై. ఆ పిలుపు, దేవుడు పిలిచే పిలుపు దేనికోసమట? నీకు మేలు చేయడానికి పిలుస్తున్నాడు, నీకు మేలు చేయడానికి పిలుస్తున్నాడు, కీలు చేయడానికి కాదు. ఈ లోకంలో కొంతమంది స్నేహితులు పిలుస్తున్నారు దేనికోసం తెలుసా? ఒక కుట్ర పన్ని, రా ఫ్రెండ్ రా, మన ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందామని చెప్పి పిలుస్తూ వారిని బాగా తాగబెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? చంపేస్తున్నారు. ఆ పిలుపు మరి ఏమంటారు, మేలా కీడా? అంటే ఈ లోకంలో మీ స్నేహితులు పిలిచే పిలుపు అది శాశ్వతమైనది కాదు, మేలు చేసేది కాదు. నీకు మేలు చేసేదైతే ఎవరి పిలుపు అంటే దేవుని పిలుపు. పొరపాటున మీ లోకంలో ఉన్నటువంటి మీ స్నేహితులు పిలిచిన ప్రతి ఒక్కరితోని వెనకాల వెళ్ళకండి. ఎందుకు అంటే ఆ పిలుపులో ఏముంటుంది? కుట్ర కోణాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, నిన్ను చంపడానికి, నీకు అన్యాయం చేయడానికి ఆ లోపల ఉండొచ్చు. ఎదురుగా ఏం చేస్తుంటాడు? నవ్వుతూ ఉంటాడు. నవ్వు లోపల ఏముంది? భయంకరమైనటువంటి కుట్రలు దాగి ఉంటాయి. అందుకనక చాలా స్నేహితులు ప్రతిరోజు వాళ్ళ పార్టీలు చేసుకున్నారు. చాలా చేసినటువంటి స్నేహితులే పిలిచి ఏం చేశారు? మనం పేపర్లోనూ తర్వాత సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఎంతోమంది చంపేస్తున్నారు ఆ స్నేహితులే. బయట వాళ్ళు కాదు, నమ్ముకున్నటువంటి 4-3 స్నేహితులు కలిసి ఉన్నటువంటి వారందరే వాళ్ళలోనే ఒక్కరిని ఏం చేసేవారు? చంపేస్తున్నారు. మరి వారి పిలుపు భయంకరమైన పిలుపు. కాబట్టి గమనించండి, దేవుని పిలుపు ఎలాంటి పిలుపట? సమస్తము మేలు జరుగుతుందనే పిలుపు అన్నటువంటిది ఉంది. కాబట్టి మీరందరూ కూడా గమనించవలసిందిగా నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ఒక మాట చూసి మనం ముగించుదాం. ఇంకటి ఇప్పటికే 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం మనకందరికీ తెలిసింది. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుంది. చూడండి, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకో. విశ్వాసం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. పోరాటం, ఈ లోకంలో ఉన్నటువంటి పోరాటాలు, అందుకనక ఈ లోకముడు దురాత్మ అంధకార శక్తులతో పోరాడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు. చివరకు కడ ముట్టించి తిని అంటే అర్థం ఏంటి? చివరి వరకు వెళ్ళాను, నేను విశ్వాసంతో పోరాటం చేశాను, చివరి పోరాటం మరి కంప్లీట్ చేసుకున్నాను. ఎలాంటిదట? విశ్వాసంతో కూడినటువంటి పోరాటం. అందుకబట్టి గమనించండి విశ్వాసులారా, మీరందరూ కూడా మంచి పోరాటం పోరాడాలి. మనమందరూ దేవుని బహుమానం కోసం పోరాటం చేయాలని కోరుచున్నాను. ప్రకటన 3:21 ఇది మనం పోరాడే పోరాటంకి ఫలితం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం ఎవరి కోసం పోరాటం చేయాలట? మాట్లాడుతున్నాడు, నేను జయించి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఏమని? ఈ లోకాన్ని నేను జయించాను,
అన్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను ఈ లోకల మరణాన్ని జయించి నేను పరలోకానికి వెళ్ళి తండ్రితో కలిసి నేను కూర్చున్నాను. మీరు కూడా జయించండి. మీరు కూడా జయించిన లోకాన్ని జయించండి. మీ పరుగు పందాన్ని కడ ముట్టించండి. ఇప్పుడు ముట్టిస్తే ఏమన్నాడు? ఆ జయించు వానిని, ఆ ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. వాగ్దానం చేశాడు, మాటిచ్చాడు. నీకు నాకు మన అందరి కోసం దేవుడు మాటిచ్చాడు. నేను కూర్చున్నాను, నేను ఈ లోకాన్ని జయించాను. మీరు కూడా దేవుని వాక్యం ప్రకారం మీరు నడిచి జీవించి జయిస్తే నేను ఎలాగైతే తండ్రి పక్కన నేను కూర్చున్నానో మీరందరూ కూడా పరలోకంలో నేను కూర్చుండా పెడతానని మాట్లాడుతున్నాడు. మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు, మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. ఈరోజు నేను మాట ఇస్తావు, రేపటికి వచ్చాడు అర్రె బుర్ర అంటాం. కానీ ఈ లోకం గతించిన దేవుని మాట ఒక పొల్లైనా పోదు. అందుకాబట్టి మనం అందరూ కూడా దేవునిలో ఉండాలని, దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలని, దేవుని ఉన్నతమైన పిలుపు దేనికోసమట? పరలోకంలో మన కోసం ఉంచబడినటువంటి బహుమానం కోసమే దేవుడు పిలుస్తున్నాడు. ఆ పిలుపుని అందుకొని మనమందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకు అనగా దేవా, మీరు ఈ లోకాన్ని జయించారు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన్ని మీరు కూర్చున్నారు. మేము కూడా ఈ లోకంలో జయించడానికి కావలసినటువంటి గొప్ప ధైర్యము, గొప్ప విశ్వాసము అలా మాకు అనుగ్రహించండి. బలహీనత నుండి, లోకాశ నుండి దూరపరచండి. శరీరాశ, నేత్రాశ, జీవపు ధర్మం నుండి గొప్ప విడుదలను గ్రహించి గురి యొద్దకే పరిగెత్తి మా కోసం ఉంచినటువంటి పరలోక బహుమానాన్ని పొందడానికి నీ బిడ్డలందరూ కావలసిన గొప్ప విశ్వాసము, గొప్ప ధైర్యము, గొప్ప బలము అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రారంభం చివరి మీరు నడిపించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసది పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.